విష్ణుప్రియ నేను నామినేషన్స్ జరిగినప్పుడు కానీ ఇదంతా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే విష్ణుప్రియ కన్నా పృథ్వీ ఉంటే బాగుందని నేను అనుకున్నాను. సో విష్ణుప్రియ తన గేమ్ ఆడింది లేదు, మాట్లాడితే నా పర్సనాలిటీ నేను ఎలా ఉంటానో అది నేను జనాలకి చూపిద్దామని వచ్చింది. ఏ పాయింట్స్ చెప్తుంది తప్ప తను అంతే కంపారిటివ్లీ పృథ్వీ ఉన్నా సరిపోదును. బట్ విష్ణుప్రియ అయితే ఉండింది. సో ఈ వీక్ వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న దాంట్లో విష్ణుప్రియ ఎక్కువ పేర్లు వినబడుతున్నాయి. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వీక్. సో ఈ వీక్ వచ్చేసరికి మ్యాక్సిమం విష్ణుప్రియయే. ఇన్ కేస్ ఈరోజు రేపైనా ఓటింగ్స్ మారితే రోహిణి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్, ఎందుకంటే రోహిణి బాగా ఆడుతుంది, మొత్తం బాగా చేస్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది. ఓటింగ్స్లో కూడా అలాగే ఉంది. సో నబీల్ గేమ్ కంపారిటివ్లీ నబీల్ ఒకసారి ఫ్లిప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రతి వారానికి ఎవరైనా తన మీద నామినేట్ చేశాడంటే పగబట్టినట్టే, ఇంకా వెంటనే తిరిగి ఏదో దాని మీద నామినేట్స్ ఏదో విధంగా తీర్చేసుకుంటాడు. సో తన జోలికి రాకూడదు, వస్తే కనుక అలా ఉంటుంది అన్నట్టు తను ప్రొట్రే చేస్తున్నాడు. సో నబీల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీక్స్లో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.